నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో ఎన్టీఆర్ 30వ వర్ధంతిని టీడీపీ నేత నల్లపాటి రాము గ్రామ ప్రజల నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సార్ ఓకే. తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా జొన్నలగడ్డ గ్రామంలో గ్రామ ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులు, గ్రామ ముద్దుబిడ్డ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి నల్లపాటి రాము గారు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ కూడా మీ అందరికీ నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు మన నుండి భౌతికంగా ఆయన దూరమై 30 సంవత్సరాలైంది. కానీ ఆ విధంగా ఉందా? లేదు. ఆయన మన మధ్యనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నాడు. ఆయన నటనలో రారాజు 300 చలనచిత్రాల్లో నటించి వివిధ పాత్రలు పోషించి ఏ పాత్ర ఏ విధంగా వేయాలనో అది ఎన్టీఆర్కే సాధ్యం. దేవుని రూపం తెలుసా మీకు? నాకు కూడా తెలియదు. దేవుని రూపం ఈ విధంగా ఉంటుందని చెప్పి తెలియజెప్పినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. మన జొన్నలగడ్డ గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా ఇవాళ నివాళులు అర్పిస్తూ ఆడవాళ్ళందరికీ కూడా ఇవాళ ముగ్గుల పోటీలను కూడా పెడతా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ రోజు ఏ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో చక్కగా వివరించారు. ఒకే వర్గం వారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అరాచక ప్రభుత్వాలను నడుపుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరి పేరు చెబితే వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీలు. అలాగనే పేదవాడికి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు నడపకుండా కేవలం తాటాకులు 4 బొంగులు ఇచ్చి ఇల్లుగా వేసినటువంటి పరిస్థితి. అలాగనే తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం, నందమూరి తారక రామారావు గారు పేదలందరికీ కూడా ఆ రోజున కిలో 2 రూపాయలకి బియ్యం ఇవ్వడం, అలాగనే అందరికీ కూడా పక్కా గృహాలు ఉండాలనేటువంటి ఉద్దేశంతో పేదవాడు కూడా అగ్రవర్ణాల వాళ్ళతో సమానంగా, లేకపోతే భూస్వామితో సమానంగా పేదవాళ్ళందరూ కూడా ఆర్సీసీ స్లాబులు వేసినటువంటి ఇంట్లో పక్కా గృహాల్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ సంక్షేమ కార్యక్రమాలు, పక్కా గృహ స్కీములు కూడా స్టార్ట్ అవడం జరిగింది.